వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. సోషల్ మీడియాలో వైసీపీ క్షుద్ర రాజకీయాలు కొనసాగుతున్నాయంటూ కూడా చెప్పుకొస్తున్నారు. సోషల్ మీడియా విన్యాసాలు ఆ పార్టీని చాప చుట్టేలా అదే రాజకీయం చేస్తుంది. వ్యక్తులకు టార్గెట్ చేసుకొని మూకుమ్మడిగా దాడి చేస్తుంది, వ్యక్తిగత హననానికి పాల్పడుతుంది అంటూ కూడా కొన్ని కథనాలు అయితే వినిపిస్తున్నాయి. పరిధి దాటి వ్యక్తిత్వ హననం చేసే ఎంతటి వారినైనా సరే ఉపేక్షించే లేదంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు హెచ్చరికలు అయితే జారీ చేశారు. వైసీపీ మూకలు అదే పందాను కొనసాగిస్తూ ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ను కూడా వైసీపీ సోషల్ మీడియాతో పాటు మద్దతుదారులు కూడా టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల జగన్ రాత్పాడు పర్యటనలో కొంతమంది పోలీసులు బట్టలోడదీసిస్తానని వ్యాఖ్యలను కూడా రామగిరి ఎస్ఐ కౌంటర్ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. దీనిపైన వైసీపీ మూకలు జీర్ణించుకోలేకపోతున్నాయి. సుధాకర్ యాదవ్ను చంపుతా ఉంటూ కూడా బెదిరించడం, ఎస్ఐ కుటుంబం పైన అనుచితమైనటువంటి అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టడం వంటివి చేశారు. దీనిపైన ఎస్ఐ సుధాకర్ యాదవ్ జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారు. కేసును కూడా నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కూడా కోరారు. సోషల్ మీడియాలో ఐడి నంబర్ల ఆధారంగా నిందితులను కూడా గుర్తించి విచారణకు పిలిచే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. వ్యక్తిత్వం హననానికి పాల్పడితే సొంత పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి కిరణ్ చేబ్రోలు పైన కూడా కేసు నమోదు చేయాలని కూడా చంద్రబాబు ఆదేశించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో అనుచితమైనటువంటి పోస్టులు చేసే వారి పట్ల కూడా సీరియస్గా ఉండేటువంటి అవకాశం ఉందని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చారు. హద్దు మీరి రాజకీయాలు చేస్తే అది చివరి రోజు అవుతుందని కూడా ఇటీవల హెచ్చరించారు. ఆయన వైసీపీ అల్లరి మూకల్లో మార్పు రావడం లేదు, ఓ ఎస్పీ కుటుంబాన్ని టార్గెట్ చేసి వేధిస్తున్నారంటే ఈ విషయం ప్రభుత్వ పెద్దలు సీరియస్గానే తీసుకుంటున్నారు. చర్యలు కూడా ఆ స్థాయిలో కూడా ఉంటాయని కూడా అంటున్నారు. ఎస్ఐ కుటుంబానికి సంబంధించి కూడా మరి దీనిపైన ఎవరైతే ఆ సుధాకర్ యాదవ్ పైన కూడా ఎవరైతే ఎటువంటి వ్యాఖ్యలు వ్యక్తిగత హననానికి ఎవరైతే గురి చేశారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు 14 రోజులు వెయిట్ చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. జైల్లో రిమాండ్కి వెళ్ళేటువంటి అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది. దీనికి సంబంధించి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్క మాత్రం మర్చిపోకండి.